టాలీవుడ్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అరగ్రటం అంటే నందమూరి మోక్షజ్ఞాదే. నిన్నటి తరం సూపర్ స్టార్లలో చిరంజీవి, నాగార్జున వారసులు ఎప్పుడో సినిమాల్లోకి వచ్చారు, కానీ నందమూరి బాలకృష్ణ కొడుకు అరగ్రటం మాత్రం అనుకున్న దానికంటే చాలా ఆలస్యమైంది. ఎప్పుడో 7-8 ఏళ్ల కిందటే అనుకున్న ఎంట్రీ 2025లో కానీ సాధ్యపడట్లేదు. అయితే ఎట్టకేలకు ఇటీవలే మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టీం ముహూర్త వేడుక త్వరత కూడా వెంటనే చిత్రీకరణ మొదలుపెట్టట్లేదు. డిసెంబర్లో షూట్ ఆరంభమవుతుందంట. తాజాగా బాలయ్య కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. ఇక ఈ మూవీ గురించి బయటికి వచ్చిన ఆసక్తికర అప్డేట్ ఏంటంటే, దీని మీద ఏకంగా 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. ఒక కొత్త హీరో మీద ఇంత బడ్జెటా అని ఆశ్చర్యం కలగడం ఖాయం. కానీ హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ మీద అంచనాలు బాగా పెరిగాయి. అతని సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అదే సమయంలో నందమూరి వారసుడి సినిమా అన్న కూడా క్యూరియాసిటీ వేరు.